హాయ్ అండి. తోటకూర చూడండి కదా! చాలా ఫ్రెష్‌గా ఉందండి. ఇంకా ఉదయాన్నే తీసుకున్నది ఇది చేయబోయేసరికి 11 అయింది. అయినా గానీ ఇది ఫ్రెష్‌గానే ఉంది గదా! కాకపోతే కూర వండేసాను చూడండి. వండటం అయిపోయింది. ఇంకా తర్వాత ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతది. ఈ టిప్ మాత్రం ఎలా చేశానో మీరు చూడండి. హాయ్ అండి. మనమైతే ఇప్పుడు తోటకూర వేపుడు చేయబోతున్నాం. గొడ్డుగారంతో కాదు. ఈరోజైతే అప్పటికప్పుడే తినేయడానికి అనువుగా ఉండే కూర. అదేంటంటే వెంటనే వేడివేడి అన్నంలోకి వేసేసుకుని చేయాలి. సాంబార్ కారం వేసుకుంటే. అదే గొడ్డుకారం అయితే కాస్త ఎక్కువ కూర చేసుకుని ఉంచినా అది ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ పసర వాసన రాకుండా ఉంటుంది. మరి కాస్త సాంబార్ కారం వేస్తే మాత్రం కొంచెం మట్టి వాసన వస్తుంది అనమాట రెండో రోజు కూర. అందుకనే ఈ కూర మాత్రం ఆ రోజే తినేలా చూసుకోండి. ఇంకా నూనె కాస్త ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. బాగా తక్కువ ఆయిల్తో కావాలి అనుకుంటే ఎండుమిర్చి, చిన్నులపాయలు, జీలకర్ర మిక్సీ పట్టుకోండి. ఆ కారం వేస్తే మీకు ఆయిల్ తక్కువ వేసినా టేస్ట్ వస్తుంది. కూర బాగా ఉడకాలి. మరి దేనికైనా కూర ఉడకడం ప్రధానం కదా. ముందు ఆవాలు వేస్తున్నాం, తర్వాత చిన్నులపాయలు కొట్టివేయడం. ఈ సాంబార్ కారంతో వేసుకునే కూరలోకి ఎండుమిర్చి వేస్తేనే బెటరు. కొంచెం ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ వేరు. అంటే ఈ ఎండుమిర్చి ఫ్లేవర్ అంటే అది మనకు పంటికి తగులుతూ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. సాంబార్ కారంతో వేసుకునే వేపుళ్ళు ఎండుమిర్చి బెటరు. ఇంకా గొడ్డుకారం కూరకైతే పెద్ద అవసరం పడకపోవచ్చు. పెద్ద ఉల్లిపాయలు నేనైతే ఉల్లిపాయలు చూపించలేదు కదా, అందుకని ఇలా చూపిస్తాను. ఇదైతే ప్రెస్టీజ్ అవ్వలేదు కుక్కరు. ఇదేంటంటే పొంగు రాకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో మనం పచ్చిమిర్చి చేస్తున్నాం ఇప్పుడు కూరలో. పొంగు రాకుండా ఉండటం కోసం ఈ ప్రెస్టీజ్ కంపెనీ వాళ్ళు ఇది తయారు చేశారు. పెద్దగా పొంగదులండి మిగిలిన కుక్కర్లాగా. తోటకూరలోకి పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకోవటమే కొంచెం బెటర్ ఆప్షన్. ఈ ఎండలు పెరిగితే అసలు వంటలు చేయటం మానేస్తానేమో. అంటే పొయ్యి దగ్గర పెట్టి కరివేపాకు వేసాను. ఈ వీడియో పెట్టుకు చేయటం సమ్మర్ వస్తే చాలా కష్టం అవుతుంది. ఫోన్ పాడైతే ఏమన్నా భయాలు ఎలా ఉంటాయి. ఇంకా తోటకూర చూడండి ఎంత ఉందో. ఇది 60 రూపాయలు తోటకూర 6 కట్టలు. అయితే ఎవరూ కొనలేదంట, నేను కొన్నా. ఈరోజే కొంతేమో ఇదేంటి ఈ కూరకి ఫ్రై కొంతాను, కొంతేమో టమాటో కూరకి. టమాటో వేసి చేసుకుంటాం కదా ఆ కూరకి. దీనికి గ్యాస్ కట్ కూడా ఉంది. సేమ్ గ్యాస్ కట్ సిస్టమే, కానీ ఇదేంటో పొంగిపోదు అన్న ఉద్దేశం అన్నమాట. ఉప్పు కారం అది తర్వాత ఈ కోత వచ్చిన తర్వాత చూద్దాం. లాక్ సిస్టమ్ ఇది కూడా ప్రెస్టీజ్ వాళ్ళదే. చూడండి పేరు, తిరగేసి మరగేసి చూపిస్తున్నాను నేను. ఈ కుక్కరు పొంగిపోదు కానీ ఫెయిల్యూర్ వాళ్ళేమోనని నాకు డౌట్.
లేదా 5 సంవత్సరాల నుండి గ్యాస్ కట్ మార్చకుండా, లేదా సరిగా నేను దీన్ని యూజ్ చేయకపోవడానేమో అంత బాగా అనిపించలా. గ్యాస్ కట్ మార్చిన తర్వాత మీలో ఎవరన్నా దీన్ని కొనుక్కునే ప్రయత్నం అప్పుడు చేద్దరు, ఈలోపు కొనుక్కోవాలి. అదే నా ఉద్దేశం. స్టార్టింగ్లో అయితే చాలా బాగుంటాయి, ఒక 2-3 సార్లు అంతే. ఎందుకంటే గ్యాస్ కట్లు ఇలా ఇన్నర్ లిట్ అయితే బాగా పనిచేస్తుంది, కానీ ఇవైతే ఈ పెద్దగా గ్యాస్ కట్ మోడల్ అయితే అంత బాగా పనిచేయదు. మనం గ్యాస్ కట్ తెప్పించిన తర్వాత ఏ విషయం చెప్తాను కదా, సాల్ట్ వేస్తాను. సాల్ట్ అయినా పెద్దగా పట్టదు కదా, తోటకూర తెలిసిన విషయమే. కారం అయినా కొంచెం చాలు, ఎండుమిర్చి పచ్చిమిర్చి అన్నీ వేస్తాను కాబట్టి. అయిపోయిందండి మన తోటకూర వేపుడు, సిద్ధమైపోయింది. ఇంకా రైస్ అయితే ఇంకా తినేయడమే పని. బాయ్ ఫ్రెండ్స్.